ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ మదిరెడ్డి ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. స్థానిక రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మదిర మండలం సాయిపురం గ్రామంలో పర్యటించినటువంటి లింగాల కమలరాజు ఎండిపోయిన పంటలను పరిశీలించారు. మదిర నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పంటలు ఎండిపోవడం సిగ్గుచేటంటూ కమలరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులు ఉండి చేష్టలకు చూస్తున్నారని, నీళ్లున్నా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటూ కమలరాజు మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు తక్షణం ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 420 హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయి నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. మధుర నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి బట్టి నియోజకవర్గంలో రైతుల పొలాలు ఎండిపోవడం సిగ్గుచేసినట్టు కూడా లింగాల కమలరాజు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఉన్నటువంటి కొండలమ్మ దేవాలయానికి వెళ్ళేటువంటి రహదారిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. ప్రతి ఏటా గార్ల మండలం పినిరెడ్డిగూడెం సమీపమైనటువంటి కొండలమ్మ దేవాలయంలో ఉగాది రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఆ రోడ్డు పూర్తిగా కంకర తేలి గుంతలుగా మారిపోయిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. జాతరకు ముందే బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అట్లాగే నియోజకవర్గ అధికారులు స్పందించి కొండలమ్మ దేవస్థానానికి వెళ్ళేటువంటి బీటీ రహదారిని పూర్తిస్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొండలమ్మ దేవాలయానికి వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా కంకర తేలిపోయి ఉండటంతో అదే రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగించారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ ప్రేయకాంత నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, స్థానికులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం ఇసుక రవాణాను అడ్డుకట్టాలని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేఖ కాంతారావుతో పాటు పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఇసుక దందాకు అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మక్కల్ పట్టణంలోని శ్రీ మోనేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి గర్భగుడి తలుపులు పగలగొట్టి స్వామివారి పంచలోహ విగ్రహాన్ని, వెండి వస్తువులు, హుండీని దొంగలించారు. హుండీలోని నగదు తీసుకొని హుండీని పొలాల్లో పడేశారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ డివిజన్లో ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి లోతుగా దర్యాప్తు చేసి ఫోన్లను ట్రాక్ చేసి 108 ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అందజేయడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించినటువంటి IMEI CEIR పోర్టల్ ద్వారా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్నటువంటి ఫోన్లను ట్రాక్ చేసి వారి వద్ద నుంచి రికవర్ చేసి బాధితులకు అందజేయడంతో అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. అందరూ కూడా పోలీస్ శాఖను అభినందిస్తూ ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించినటువంటి ప్రత్యేక పోర్టల్ ద్వారా IMEI నెంబర్ ద్వారా CEIR నెంబర్ ద్వారా ఫోన్లను ట్రాక్ చేసి వారి దగ్గర నుంచి రికవరీ చేశామని కూడా నల్గొండ DSP శివరామరెడ్డి తెలిపారు. ఇక నల్గొండ జిల్లాలో మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్లో 10th పేపర్ లీక్ అయినటువంటి ఘటన సర్వత్రా కూడా కలకలం రేగుతోంది. దీనిపైన సీరియస్గా దృష్టి సారించినటువంటి ఉన్నతాధికారులు 2 ఇన్విజిలేటర్లను, సూపరింటెండెంట్ను, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక 10th క్లాస్ సంబంధించినటువంటి పేపర్ లీక్ సహకరించినటువంటి ఒక విద్యార్థిని కూడా పూర్తిగా డిబార్ కూడా చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల ఉన్నతాధికారులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి పాత్ర ఏమైనా ఉందా, ఇతరుల పాత్ర
ఏమైనా ఉందన్నటువంటి కోణంలో కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ముగ్గురు సీఏల బృందంతో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నకరికల్, శాలిగోరారం, అదేవిధంగా తిప్పర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి పలువురు అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పలువురు జిరాక్స్ సెంటర్ల యజమానులు కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 10th క్లాస్ సంబంధించినటువంటి తెలుగు పేపర్ లీకేజ్ అయినటువంటి ఘటన సర్వత్రు కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది, కలకలం రేగుతూ ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది పైన ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఈ ఉదయాన్నే ఇళ్ల ముందుకు వచ్చి ఇంటి పన్నులు కట్టకపోతే నల్లా కలెక్షన్ కట్ చేస్తాం, విద్యుత్ కలెక్షన్ కట్ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వేధిస్తుండడంతో మున్సిపల్ అధికారుల పైన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడి వారిని తరిమి కొట్టడం జరిగింది. మున్సిపాలిటీలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, కనీసం తాగునీరు అందించట్లేదు, డ్రైనేజ్ సమస్య ఎక్కడిది అక్కడే ఉంది, కానీ పన్నులు కట్టమంటూ మెడ మీద కత్తిపెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అన్ని సమస్యలు తీర్చిన తర్వాతనే ఇంటి పన్నులు వసూలు చేయాలి, ఇంటి పన్ను కట్టడానికి సంబంధించి మినహాయింపు సమయాన్ని ఇవ్వాలని కూడా చండూరు మున్సిపాలిటీ ప్రజలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు వేకోజామున భారీగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి దుకాణ సముదాయాలకు షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని దాదాపు 10 దుకాణాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు, దట్టమైనటువంటి మంటలతో ఆ ప్రాంతం అంతా కూడా భయానకంగా మారిపోయింది. భువనగిరి పట్టణ వాసులు ఒక్కసారిగా వణికిపోయారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరితో పాటుగా మొక్కజొన్న నీలమట్టమైంది. దీంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం, అలాగే మంతిని మండలం, అలాగే ధర్మారం మండలంలో, అలాగే ఓదెల 4 మండలాలకు సంబంధించుకొని పెద్ద ఎత్తున కూడా 1500 ఎకరాల్లో వరి అంతా కూడా నేల కొరిగింది. అంతేకాకుండా ఆ మక్క కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 1025 ఎకరాల మక్క కూడా పూర్తిస్థాయిలో కూడా నీలమట్టమైంది. దీంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి తమ పంట నష్టపోవడంతో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా సాగునీటికి కష్టాలు పడ్డటువంటి అన్నదాత ఈ నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి మరింత పంట నష్టపోవడంతో రైతులంతా కూడా లవదిపో అంటున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని మండలం నాగేపల్లి క్రాస్ రోడ్ వద్ద వ్యవసాయ కూలీతో పెడుతున్నటువంటి ఆటో ట్రాలీ బోల్తా పడింది. ఈ యొక్క ప్రమాదంలో 16 మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనటువంటి కూలీలను మంతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరంతా కూడా వ్యవసాయ కూలీలు ఉదయం బట్టుపల్లి గ్రామం నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారం మండలంలోని మల్లారం గ్రామానికి మిర్చి పంటలో వ్యవసాయ పని కోసం అంటూ వెళ్ళినటువంటి ఈ యొక్క కూలీలంతా కూడా ఉదయమే ఇలా రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులంతా కూడా ఆందోళన చెందారు. గాయాలపాలైనటువంటి వ్యవసాయ కూలీలకు మంత్రిలో చికిత్స అందించారు. తీవ్రంగా గాయాలైన వారిని కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలకు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి పెద్ద ఎత్తున కూడా పంట నష్టం వాటిల్లింది. సుమారు 2000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అయితే అంచనా వేసి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో క్రమంగా ప్రధానంగా మొక్కజొన్న, వరితో పాటు నువ్వుల పంట అయితే దెబ్బతిన్నది. ఇందులో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీదేవిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు ఇటు మరికొన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం అయితే చోటు చేసుకుంది. అలాగే వీచిన గాలుల కారణంగా కూడా మామిడి కాయలకు సంబంధించినటువంటి మామిడి తోటలో పూత రాలిపోవడం లాంటి అంశాలు జరిగాయి. మొత్తానికైతే అధికారులు అంచనా వేసి నష్టపరిహారం దిశగా ఆలోచించాలని ఇటు రైతులైతే కోరుతున్నారు. మరొక వార్త, నిత్యం ఏదో ఒక చోట గంజాయి గుబ్బమంటనే ఉంది. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట పట్టుబడుతుండగా తాజాగా ఇవాళ మెట్పల్లి మండలం మేడిపల్లిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా 300 గ్రాముల గంజాయిని 2 యువకుల నుంచి బైక్పై తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అయితే పొంతలేని సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి గంజాయి పట్టుబడింది. అయితే వీళ్ళు సేవిస్తున్నారా లేకుంటే అమ్మకాలు కూడా జరుపుతున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైనా గంజాయి కట్టడి చేయాలని ప్రజలైతే కోరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కోరుగంటి చందర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు ముగింపు జరిగింది. ఆయన కొండపోచమ్మ సాగర్ మీదుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ను కలిసి అభినందనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్
చందర్ చేపట్టిన యాత్ర పట్ల అభినందనలు తెలుపుతూ అక్కడి ప్రజలకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా తరతరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని, ఇట్లాంటి కుట్రల పట్ల తెలంగాణ ప్రజలంతా సోయుతో మెలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలు చేసిన తప్పుడు నిర్ణయం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు కావాల్సి వస్తుందని, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ముఖ్యంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని ఆమె దర్శించుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో అమలైన నేపథ్యంలో, ప్రవేశపెట్టిన నేపథ్యంలో, బీసీలందరికీ కూడా ఒక మంచి జరగబోతున్న నేపథ్యంలో తమ పోరాటం ఫలించిందని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అక్కడ బోనం ఎత్తారు. అట్లాగే పట్నం వేసి మల్లికార్జున స్వామికి పూర్తి స్థాయిలో తమ మొక్కుబడులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరతరాలుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ సమాజంలో అణగారిన వర్గాలన్నీ కూడా ఇంకా అందవలసినటువంటి ఫలాలు అందుకోవడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి న్యాయం జరిగినప్పుడే ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ వర్గాలకు సంబంధించిన హక్కులపై పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. మహిళలకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇంకా సమాజం రావాల్సి ఉందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. వాళ్ళు దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన పడి చాలా ప్రాంతాల్లో పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. అనేక ప్రాంతాల్లో పంటలు నష్టపోయినట్టుగా, అటు వరి పంటతో పాటు అనేక పంటలు నష్టపోయినట్టుగా రైతుల నుంచి సమాచారం అందింది. ఇక సంగారెడ్డిలో ఈరోజు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యటించారు. కొండాపూర్ మండలంలో ఆమె జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలని పరిశీలించారు. జల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అక్కడే ఉన్నటువంటి ఒక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ పరిశీలించి దాని పనితీరును కూడా ఆమె తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదిలాబాద్ పట్టణ శివార్లో ఉన్న కొమర్మీం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ తుడిదెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు, ఆదివాసీలు కొమరమీం కాలనీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ దశలో లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇటు పోలీసులకు ఆదివాసీ మహిళలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ తుడిదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గడెం నాగేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కూడా తమ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మొదలుకొని అధికారులకు, ప్రభుత్వానికి, అలాగే ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించినా కనీస స్పందన లేదని, ఇప్పటికైనా ఇటు అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని కొమరంభీం కాలనీలో కనీస వసతులు కల్పించాలని లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 2 రోజులుగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ డివిజన్లోనూ కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పంటలు చేతికొచ్చే దశలో ఈ అకాల వర్షాలు తమను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా బి, ముక్రా కే గ్రామాలలో వడగళ్ల వాన పడింది. దీంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్న అలాగే జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం డిమాండ్ చేశారు.
ఇక మరో వార్తా విషయానికి వస్తే రైతు సంక్షేమం కోసము పాటుపడాల్సిన మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్రమాలకు పాల్పడడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి రైతులకు అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తున్న జైనత్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అలువు అశోక్ రెడ్డిని మార్కెట్ కమిటీ పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవికి వినతి పత్రం సమర్పించారు. రైతులకు అన్యాయం జరిగే విధంగా పలు అక్రమాలకు పాల్పడమే కాకుండా రైతులకు అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తున్న జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డిని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో తాము రైతులతో పాటు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులను అలాగే విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే కడెం ఖానాపూర్లో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి తరలించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ తమను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించిందని, బడ్జెట్లో కేవలం 7.53% బడ్జెట్ను మాత్రమే కేటాయించిందని, ఈ బడ్జెట్ ఎందుకు సరిపోదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే 2 కేసుల అంశాలకు సంబంధించి వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి వార్త చూసినట్లయితే అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నటువంటి 7 సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మీడియా ముందు చూపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిందితుల దగ్గర నుంచి 78,63,000కు సంబంధించినటువంటి విలువైన నకిలీ పురుగుల మందులకు సంబంధించి నకిలీ విత్తనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు నకిలీ పురుగుల మందులకు ఉపయోగించేటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని సిపి సంప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం 9 మంది ఉండగా 5గురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు హైదరాబాద్లో జైల్లో ఉన్నారని, మరొకరు పరారులో ఉన్నట్లుగా సిపి సంప్రీత్ సింగ్ తెలిపారు. మరో వార్త చూసినట్లయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 వేరు ఘటనలకు సంబంధించినటువంటి చైన్ స్నాచింగ్ల కేసులో 3 నిందితులతో పాటు మరో కేసుకు సంబంధించి ఓ కారులో నుంచి నగదు అపహరించిన కేసులో కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని సిపి సంప్రీత్ సింగ్ మీడియాకు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిందితుల దగ్గర నుంచి 3 కేసులకు సంబంధించి కూడా 4,90,000 రూపాయల విలువైన బంగారంతో పాటు 8,10,000 రూపాయల నగదు, ఒక ఆటో, బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సిపి సంప్రీత్ సింగ్ తెలిపారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరకు సంబంధించినటువంటి వర్గీయులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తామంతా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. వేరే పార్టీలో గెలిచిన కడియం శ్రీహరి మా మీద పెత్తనం చెలాయిస్తున్నాడని వాళ్ళంతా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మేము పదవులేమీ అడగడం లేదు, కనీసం గుర్తింపు కావాలని అడుగుతున్నామని కడియం శ్రీహరి తన ప్రవర్తన మార్చుకోకుంటే గాంధీ భవన్కు వెళ్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ఉద్యమం రూపంలో తమ నిరసన తెలుపుతామని చెప్పి వాళ్ళంతా హెచ్చరించిన సందర్భం కనిపిస్తాం. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 29 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులో చిక్కుకున్నటువంటి 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో 10 రోజులైనా రోబో లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు సాంకేతిక సమస్యలంటూ అది రోబో వినియోగంలోకి రావడం లేదు. దానికి సంబంధించి మాన్యువల్గా రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు లోపల రెస్క్యూ చేస్తూ ఉన్నారు, నిత్యం కష్టపడుతూ ఉన్నారు, 7 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫలితం రావడం
రావటం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు ఏదైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. లోపల రెస్క్యూ టీమ్స్ కష్టపడతా ఉన్నాయి, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అధికారులకు వదిలేసి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే అనునిత్యం వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు దయనీయంగా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏం చలనం లేనట్టుగా ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దానిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పలు విమర్శలు అయితే ఇక్కడ వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే ఉమ్మడి పాలమూరు నేలకు రైతాంగానికి అన్యాయం చేసే విధంగా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి మీదుగా నల్గొండకు కృష్ణా జలాలు తరలించకపోతుంటే చూస్తూ ఊరుకోలేమని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్లో పాలమూరు అధ్యయన వేదిక జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో జలదోపిడిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాఘవాచారితో పాటు పలు రైతు సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీల నాయకులు హాజరై ముక్త కంఠంతో నీళ్ల దోపిడిని అరికట్టాలని, ఎక్కడైతే నల్గొండకు తరలించాలని చూస్తున్నారో దాన్ని వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి స్వయంగా పాలమూరు జిల్లా వ్యక్తి, తర్వాత పాలమూరు ఎమ్మెల్యేలంతా కూడా సంయుక్తంగా ఆలోచన చేసి ఈ జలదోపిడిని నివారించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. కేఎల్ఐ ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని, శ్రీశైలంలో మనకు రావాల్సినటువంటి వాటాను కేంద్రం తేల్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వని ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి అందాల పోటీ నిర్వహిస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో మాజీ సర్పంచులు, స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి, మంచి అందంగా ఉండాలని చెప్పేసి తీర్చిదిద్దినటువంటి అప్పులు చేసి గ్రామాలను తీర్చిదిద్దినటువంటి సర్పంచ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అందాల పోటీల మీద ఉన్న ధ్యాస మాజీ సర్పంచులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎందుకు చూపించడం లేదని, ఎందుకు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచ్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.